అందరికీ నమస్కారం. రేపు 11వ తారీఖున జరగబోయేటువంటి ఇల్లందు మున్సిపాలిటీ ఎలక్షన్లలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకాయ గారి నాయకత్వంలో మరి కామేపల్లి మండలం నుండి మరి ముఖ్య నాయకులంతా జిల్లా నాయకులు బట్టి అహ్మద్ గారు, పిఎస్సిఎస్ అధ్యక్షుడు హనుమంతరావు గారు, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య గారు, వెంకట నరసయ్య గారు, మండల అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి గారు, జగన్నాథ రెడ్డి గారు, దమ్మలపాటి సత్యం గారు తో పాటు మరి ఏదైతే ఇల్లందు మున్సిపాలిటీలో 11 వార్డు 12 13 వార్డులలో మరి ఇన్ఛార్జీలుగా ఉండి మరి రేపు అత్యధిక మెజార్టీగా గెలిపించి, ఎందుకంటే మన హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి కోరం కనకయ్య గారు వారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తా ఉన్నాం. కామేపల్లి మండలం నుండి మరి మాకు ఏదైతే 3 వార్డులను ఇన్ఛార్జిగా ఒప్పజెప్పడం జరిగింది. ఈ 3 వార్డులలో కూడా విస్తృతంగా తిరిగితే అందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. మరి 12వ వార్డులో రంప రమ్య గారు, అదే విధంగా 11వ వార్డులో మరి లక్ష్మి వంట, మరి అదే విధంగా 13వ వార్డులో మరి సాయి సుధా రాణి గారు తో పాటు మరి ఇలా ఇల్లందు మున్సిపాలిటీలో చాలా వార్డులలో తిరగడం జరిగింది. మరి అవన్నీ కూడా మరి అందరూ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి గెలిపిస్తాం. ఎందుకంటే రేపు ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో చూసుకుంటే 11, 12, 13లో మేము 3 రోజులు తిరుగుతా ఉంటే ఎక్కడ కూడా మరి డ్రైనేజ్ సమస్య ఉంది, లైటింగ్ సమస్య ఉంది, చాలా మంది ఇల్లు రాలేదని చెప్పి మరి పేదలు వాపోతా ఉన్నారు. వారందరికి కూడా కోరం కనకయ్య గారి దృష్టిలో పెట్టి, పొంగులేటి సీనన్న దృష్టిలో పెట్టి ఈ ముగ్గురు మరి ఏదైతే మా గొప్ప చెప్పినా ఈ వార్డులని రమ్య గారిని, సాయి సుధా గారిని, లక్ష్మి గారిని గెలిపించుకొని మరి వాళ్ళ గొప్ప చెప్పి ఈ యొక్క 3 వార్డులలో ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కరించడం కోసం మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి వార్డులందరూ కూడా హామీ ఇస్తా ఉన్నాం. దాంతో పాటు ఇల్లందు మున్సిపాలిటీకి ఒక చరిత్ర ఉన్నది. ఇల్లందు మున్సిపాలిటీ 1986లో మరి ఆ రోజు అంటే గత 40 సంవత్సరాల కింద ఏర్పడింది. ఇది గ్రేడ్ 3గా ఈ మున్సిపాలిటీని దివంగత నేత మరి మాజీ మంత్రివర్యులు మరి రామరెడ్డి వెంకటరెడ్డి గారు మరి యొక్క ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మరి ఇల్లందు మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని మరి ఆ రోజు పదవున్నా లేకున్నా పవర్ ఉన్నా లేకున్నా ఇల్లందు మున్సిపాలిటీకి అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మున్సిపాలిటీ ఇచ్చింది. ఈ రోజు అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఇలా శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి కనకయ్య గారు పనిచేస్తా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ ఇల్లందు మున్సిపాలిటీని మరి అభివృద్ధి బాటలో నడిపించి మరి ముందుకు తీసుకుపోవడానికి మేమంతా కూడా పనిచేస్తున్నామని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2025లో ఎన్నో మరి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఇల్లందు నియోజకవర్గంతో పాటు మరి ఇల్లందు మున్సిపాలిటీలో అభివృద్ధి చేసుకున్నాం. మనందరూ తెలిసిపోయిన మన జనవరిలో 6వ తారీఖున 3,20,00,000 రూపాయలతోటి మనం ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకున్న సంగతి మనందరం కూడా చూసాం. మరి అదే విధంగా ఇంకా కూడా శ్రీనివాసరెడ్డి గారు నిధులు ఇచ్చి ఇల్లందు మున్సిపాలిటీని మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా తీసుకురావాలి, తీర్చిదిద్దుతా అని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ప్రకారంగానే మనం ముందుకు పోతా ఉన్నాం. ఎవరికి ఇక్కడ చాలా తిరుగుతా ఉంటే డ్రైనేజ్ సమస్య ప్రాబ్లం ఉంది, లైటింగ్ సమస్య ఉంది, హౌసింగ్ సమస్య ఉంది. మరి ఎన్ని సమస్యలన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి పరిష్కరిస్తామని చెప్పి మా కామేపల్లి మండలం తరఫున మరి ఏదైతే 11, 12, 13 వార్డులో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మాట ఇస్తా ఉన్నాం. మరి అవకాశం ఇచ్చినటువంటి సోదరి మరి అది రమ్య గారు, లక్ష్మి గారు, సాయి సుధా గారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి పెద్దలు మా కాంపల్లి మండలంతో పాటు ఈ 3 వార్డులలో కూడా మరి మేము 3 రోజులు చూస్తా ఉంటే చాలా కష్టపడతా ఉన్నారు. వారికి కూడా మా కాంపల్లి మండలం తరఫున హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాయకత్వం నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్.